హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. మనం ఏమిటంటే అండి, ఈ దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత ఆమె ఆ మాటకు బాగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూసారా, దేవుని కృప అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుని ఎల్లప్పుడూ కూడా మనం దేవుని కృప కొరకు మనము ప్రయత్నించాలా. దేవుని యొక్క ఫేవర్ కొరకు మనం మాట్లాడుకున్నాం. మనం ఇక్కడ ఏమంటున్నారు, మరియా నువ్వు భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందినావు అని చెప్పి ఇక్కడ దూత చెప్తూ ఉన్నారు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, మనం దేవుని కృపకి పాత్రులమైతే కనుక ఏ పరిస్థితిలో మీరు ఉండండి, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని నేను చెప్తున్నా. అందరినీ ఐఎమ్ ఎంకరేజింగ్ యూ. దైవ కృప కొరకే మనం ప్రాకులాడాలి. మీకు చూసారా, దైవ కృప మన మీద ఉంటే, దేవుని యొక్క ఫేవర్ మన మీద ఉంటే ఆటోమేటిక్గా మనుషుల ఫేవర్ కూడా మన మీదకి వస్తుందండి. మీకు అర్థమవుతుందా? అందుకే మనము ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా దైవ కృప కొరకు ప్రాకులాడాలి. అంటే ఆయన కృపను మనం ఎలా పొందుకోగలుస్తాం? కృప వెంబడి కృప, కృప వెంబడి కృపను మనం పొందుకోవాలండి. ఆయన కృప పొందుకుని మనం రక్షణ పొందుకున్నాం. యేసు ప్రభు రక్షకుడిగా మనం తెలుసుకున్నాం. అది ఆయన కృప. మన ఎప్పుడో ఆయన అంటే యుగాలకి ముందే మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నారు. అది ఆయన కృప. కానీ కృప వెంబడి కృపని మనం పొందుకుంటూ ఉండాలి. దైవ కృప అనేది యేసు ప్రభు వారే. మనము ఆయన రక్షకుడిగా తెలుసుకోవడం, మన హృదయంలో దేవుడని చేర్చుకోవడమే దేవుని కృపకి సాదృశ్యం అన్నమాట. ఆ కృపని మనం పోగొట్టుకోకూడదు. ఆయన దయని కృపని మనం ఎంచి పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మనకి చూడండి, ఒకవేళ ఎవరి ఫేవర్ అయినా మనకి రావాలంటే మనం ఏం చేస్తాం కదండి? ఏం చేస్తాం? ఒకళ్ళ ఫేవరు, ఒకళ్ళ దయ మనకి రావాలంటే ఇక్కడ చాలామంది మనుషుల దయ కోసం ప్రాకులాడుతూ ఉంటారు. ఒక మినిస్టర్ని కలవాలంటే వాళ్ళ కోసం చాలా ప్రయాసపడతారు. పెద్ద పూల బుకేలు తీసుకెళ్తారు, వాళ్ళని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఆ పరిస్థితులు వాళ్ళని సంతోషపెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళు ఏదో ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ దేవుడే, దైవమే, ఈ యొక్క సర్వసృష్టికర్త కృపే మనం పొందుకుంటే ఆయనకి అసాధ్యమైంది ఏం లేదు కదండి. అవునా? దేవుడు ఎక్కడ ఉన్నా, నేను ఎక్కడ ఉన్నాను కాదు, దేవుడు ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు, ఆత్మస్వరూపిగా ఉన్నారు. మీకు అర్థమైందా? ఆయన కృప కోసం ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయగలుగుతాం? స్తుతించాలి, ఆరాధించాలి. సమయాల్లో ఆయన సంతోషపెట్టడానికి మనం ప్రయత్నించాలి. మన సమయాన్ని ఎక్కువగా ఆయనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడాలి. అప్పుడు మనకి ఏంటంటే సదుపాయంలో తెలుసుకుంటా దేవుని చేతనం అవుతుంది. నీకు ధర్మం ఆచరించడానికి ఈడేమి సమయం వస్తుంది, న్యాయం జరుగుతుందని మనసులో తెలుసుకుంటారు జ్ఞానులు. జ్ఞానం అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అది మనకి జ్ఞానం అనేది దేవుడిస్తేనే వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. ఇంకేదో అనుకుంటారు. మీకు అర్థమైందా? అప్పుడు దేవుని కృపను మనం పొందుకుంటే మనం ఎప్పటికీ కూడా మనం ఆయన దయలోనే వర్ధిల్లుతాము. ఎంతవరకు? భూమి మీదే కాదు, నిత్యత్వంలో కూడా, యుగాలు కూడా ఆయన దయలో మనం వర్ధిల్లగలుస్తాం. కనుక దేవుని కృపని మనం పొందుకోవాలి. ఇక్కడ భయపడాల్సిన పని ఉండదు. మనం దైవ కృపకు పాత్రలు అయినప్పుడు మనం ఏ సిచ్యువేషన్కి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇంకా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని కుందోదా మరియా భయపడుకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగముల ఎల్లును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఇండునని ఆమెతో చెప్పింది. ఇంతవరకు ఈరోజు మనం చూసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే అండి, జీసస్ క్రైస్ట్ కింగ్డమ్ అనేది ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అనేది అది. ఇప్పుడు ఏంటంటే నువ్వు గర్భం ధరిస్తావు. చూడండి ఇక్కడ మాటలు, దేవుని అన్న ఇగో నువ్వు గర్భం ధరించి కుమారునికని ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇక్కడ నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, ఇదేంటి శుభవచనం చూసారా, ఆ మాట చూసారా? ఆయన యేసు అనిపోయి ఆయన గొప్పవాడి సర్వోన్నతిని కుమారుడు ఆయన ప్రభువైన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చిన. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగంలో ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పను. అందుకు మరియా నేను ఇంతవరకు మనం ఈరోజు చదువుకున్నాం. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ అంతా ఇక్కడ దూత మరియాకి చెప్పేశారు. నువ్వు గర్భం ధరిస్తావు, దేవుడు ఏం చెప్పమన్నారో చెప్పేశారు. నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కృప నీ మీద ఉంది. దేవుని కృపకు నువ్వు పాత్రరాలు అయ్యావు కనుక ఇప్పుడు ఏంటంటే నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడతారు. ఆయన యుగ యుగములు కూడా ఆయన ఎండ్లెస్ కింగ్డమ్ అనమాట. అంటే యుగ యుగములు కూడా ఆయన ఏళ్తారు. ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది. అంటే నిజమే కదండి. ఇది ఎప్పుడు చెప్పారండి మరియమ్మ గారికి? ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడలేదా? ఇప్పుడు ఆయన కింగ్డమ్ వ్యాపించలేదా? అంటే ఒక మాట అనేది దేవుడు చెప్పారు అంటే అది నిరర్ధకం కాదు అని మరి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్పారు ఆ మాట? మరియమ్మకి అసలు గర్భము ఇంకా లేదు, ఇంకా ఆమెకి ఏమీ లేనప్పుడు మరియమ్మని దర్శించినప్పుడు దేవుడు దూత ద్వారా పలికిన మాటలు. ఈ మాటలు ఈరోజు నెరవేర్చబడ్డం మనం చూడలేదా? ఆ దేవుడే ఇప్పుడు ఉన్నారు మన జీవితాల్లో. ఒక మాట ఇచ్చారు, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మన బ్రతుకుల్లో దేవుడికి ఉన్నప్పుడు నువ్వు విశ్వాసముగా ఆయన కృపను పొందుకొని నేను కృపలో నువ్వు వర్ధిల్లుతూ ఆయన చిత్తం కొరకు నువ్వు కనిపెడుతూ ఆయన ప్రణాళికలో నడుస్తున్నప్పుడు నీకు డౌట్ ఎందుకు? ఈ మాటలు మీకు తెలియాలి. మీకు ఆయన సర్వోన్నతిని కుమారుడు అనబడతారు. ఆయన రాజ్యం అంతం లేనిదిగా ఉంటుంది. ఆయన యుగ యుగములుగా ఏలుబడి చేస్తారు. ఇవి ఏంటంటే ఇది వాస్తవం కదా, జరగలేదా? ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడినారు. ఆయన రాజ్యం ఈరోజు అంతం లేనిదిగా లేదా? క్రైస్తవులు అనబడిన వారిని ఎంత ప్రపంచంలో ఎంత హింసిస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు, ఎంత దుఃఖ పెడుతున్నారు, ఎంత చేసినా ఎక్కడైనా సువార్త ఆగిందా? ఆయన రాజ్యం ఎక్కడైనా ఆగిందా? ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఏ మూలైనా చూడండి, అది ఎక్కడ స్టార్ట్ అయింది? యేసు ప్రభు వారు మొదటిగా జన్మించారు, ఆయనకు 12 మంది శిష్యులు అయినారు, అక్కడ స్టార్ట్ అయింది. ఈరోజు అంతంలో ఎందుగా లేదా? ప్రపంచమంతా వ్యాపించలేదా? ఇదంతా అబ్రహాం సంతానం కాదా? దావీద్ సంతానం కాదా? యాకోబు సంతానం కాదా? ఇవన్నీ అలాగే వస్తాయండి. ఇప్పుడు మరి యేసు ప్రభు ద్వారా మనం తిరిగి జన్మించాం, అవునా? మరి మనం కూడా అందులోకి వెళ్తాం, తిరిగి జన్మించిన వాళ్ళం అంతా నూతన జన్మానుభవంలోకి వచ్చాం కదా. మరి మన అందరం కూడా ఆ రాజ్యంలోకి వెళ్తాం. మరి మీకు వద్దా? ఇంకా యేసుని ఎవరు తెలుసుకోలేదో, ఇంకెవరు రక్షకుడిగా స్వీకరించలేదో, ఆయన రాజ్యమే అంతం లేనిది. ఆయనే యుగ యుగములకు దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. కనుక ఇది ఇప్పటికైనా గుర్తించుకొని మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని ఆయన రాజ్యంలో మీరు కూడా పాలు భాగస్తులు కండి. ఇంకా ఎవరు తెలుసుకోలేదు వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.